హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్బి టీవీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను మీషో నుండి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాను. అవి ఎలా వచ్చాయో మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను. చూద్దాం రండి. ఫస్ట్ ఏమో ఒక డ్రెస్ పెట్టాను. ఇది అక్కడ ఫోటోలో 3 పీస్ సెట్ లా ఉంది, కానీ ఆర్డర్ చేసి చూసేసరికి పాయింట్ మిస్ అయింది. మళ్ళీ రిటర్న్ పెట్టేశాను, కానీ డ్రెస్ మాత్రం చాలా బాగుంది. పాయింట్ లేనిది ఏం చేస్తాం, మళ్ళీ దానికోసం లెగ్గిన్ తీసుకోవాల్సి వస్తుంది. అలా అని మళ్ళీ రిటర్న్ పెట్టేశాను. నెక్స్ట్ ఏమో ఇంట్లో కోసం అని ఇది మూర్కుల బిసా ఉంటుంది కదా, మూర్కుల బిసా ఆర్డర్ పెట్టాను. అది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. చూడండి, చాలా బాగా వచ్చింది. ఇది కూడా మొత్తం ఒక 15 అవ్వచ్చాయి కింద ఏంటి ప్లేట్స్ చిన్న చిన్నగా. అవి మాత్రం చాలా బాగున్నాయి. మనం రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు దాంతో. ఇది కూడా ఇది గన్ టైప్ లో చేశాను నేను ఆర్డర్. మిగతా వేరే టైప్ లో ఉంటాయి కదా, రెండు ఇలా ఒత్తేలాగా ఇలా తింపేలాగా, అవి చేతికి బాగా హార్డ్ గా ఉంటాయి అందులో పిండి పెట్టి చేయాలంటే. ఇది మాత్రం ఈజీగా అందులో పిండి పెట్టేసి గన్ టైప్ లో ఉండి దాన్ని ఒత్తేస్తే కింద కంచూట్లో మనకు అప్పాలు పడిపోతాయి. చాలా బాగుంది. ఇది ఈజీగా చేసుకోవచ్చు అప్పాలు. ఇక చూడండి, 15 బిళ్ళలు వచ్చాయి. ఇది రకరకాలుగా 15 బిళ్ళలు వచ్చాయని చెప్పాను కదా. చూద్దాం రండి ఆ 15 ఎలా ఉన్నాయో. చాలా బాగున్నాయి, డిఫరెంట్ గా. మూర్కుల్లోనే 3 రకాల బిళ్ళలు వచ్చాయి. మళ్ళీ కారపూసలో కూడా 3 రకాలు వచ్చాయి. సన్నగా, మరీ సన్నగా, కొంచెం దొడ్డుగా. ఇంకా రకరకాల వేరే స్నాక్స్ చేసుకోవడానికి కూడా మొత్తం బిళ్ళలు వచ్చాయి. 15 రకాలంటే చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదే ఐటమ్ సేమ్ టు సేమ్ మేము ఆఫ్లైన్ లో అడిగాము ఒక షాప్ లో. 600 చెప్పారు. మళ్ళీ బిళ్ళలు కూడా ఇన్ని రాలేదు, 15, ఓన్లీ 12 వచ్చాయి. ఇది మాకు 270 లా పడ్డది ఆన్లైన్ లో. చాలా బాగుంది. 270కి వర్త్ అని చెప్పొచ్చు. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు స్నాక్స్ తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా ఇంట్లో క్విక్ గా చేసుకోవచ్చు. ఇది ఒకటి ఉంటే చాలా ఈజీగా. నెక్స్ట్ ఐటమ్ ఏమో ఒక ఆయిల్ క్యాన్, ప్లాస్టిక్ ది, కిచెన్ లో కని తీసుకున్నాను. మాకు ఇంతకు ముందు ఒక ఆయిల్ క్యాన్ ఉండేది, అది కూడా ప్లాస్టికే, 1 లీటర్ అది కూడా. అది మనం వాడుతున్న కొద్దీ ఇలా మనం కర్రీస్ వండుకునేటప్పుడు అంపుతాం కదా, అంపి పోస్తాం కదా. అంపి పోసినప్పుడల్లా సైడ్లకు మొత్తం ఆయిల్ కారేది కిందికి. అలా ఆయిల్ కారడం వల్ల కింద ఉన్న పేపర్ మొత్తం, ఆ సెల్ఫ్ మొత్తం ఆయిల్ అయిపోయేది. అందుకని ఇది ఒకటి కొత్తది ఆయిల్ క్యాన్ ఆర్డర్ పెట్టాను. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా 1 లీటర్ ఆయిల్ క్యాన్. ఇందులో ఒక ఆయిల్ ప్యాకెట్ మొత్తం పడుతుంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నాను. చాలా బాగుంది. ఇది మాకు 83 పడ్డది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకొక డ్రెస్ ఆర్డర్ పెట్టాను. ఫస్ట్ వచ్చిన డ్రెస్ అలా పాయింట్ రాలేదని చెప్పాను కదా, అది ఇక పాయింట్ రాకపోయేసరికి అప్సెట్ అయిపోయి అది రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఇంకొక డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. అది ఫస్ట్ డ్రెస్ 450 పడ్డది. 450 పడ్డది, కానీ అలా పాయింట్ రాకపోయేసరికి రిటర్న్ పెట్టిన. నెక్స్ట్ ఈ డ్రెస్ తీసుకున్నా. ఈ డ్రెస్ కూడా చాలా బాగా వచ్చింది. 3 పీస్ సెట్. ఇది కూడా వైలెట్ కలర్ లో. అసలు ఫస్ట్ డ్రెస్ అలా అప్సెట్ చేసినందుకు ఈ డ్రెస్ మాత్రం చాలా బాగా వచ్చింది. మనం ఫంక్షన్లకు వేసుకునే విధంగా సూపర్ గా ఉంది. 3 పీస్ సెట్. ఇది ముందే చూస్తున్నాను పాయింట్ వచ్చిందా రాలేదా అని. పాయింట్ వచ్చింది, చున్నీ వచ్చింది, సూపర్ గా ఉంది. పైన చూసారా, ఇలా మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి. చాలా బాగా వచ్చింది. డిజైన్ మాత్రం సూపర్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది. చూసారా, ఇక్కడ వర్క్ ఉంది ప్రింటెడ్ గా. వర్క్ సూపర్ గా వచ్చింది. అసలు ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగా నచ్చింది. చున్నీ కూడా చాలా బాగా వచ్చింది, అరగంజా టైప్ లో బాగుంది. పాయింట్ కూడా బాగుంది. ఫిట్టింగ్ అయితే సూపర్ గా ఉంది. ఒక పాకెట్ కూడా వచ్చింది. పాకెట్ ఉన్న పాయింట్స్ అంటే నాకు చాలా ఇష్టం. టోటల్ గా డ్రెస్ మాత్రం సూపర్ గా ఉంది. 3 పీస్ కుర్తా. ఇది 500 పడ్డది. అదే ఆఫ్లైన్ లో అయితే 1000 పైనే ఉంటుంది. ఈ రెండింటిలో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.